బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మురీందర్ గౌడ్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఇవాళ ఏ గ్రామంకి వెళ్ళినా ఏ మారుమూల వాడకి వెళ్ళినా కూడా కేసీఆర్ పేరే తలుస్తున్నారు. శుభకార్యాలకు కానీ మరి కార్యకర్త ఇబ్బందులు ఉన్నాయని ప్రతి దానికి పిలిస్తే మరి నియోజకవర్గంలో ఉండి ప్రతి ఒక్క గ్రామానికి రోజు తిరుగుతూనే ఉన్నాడు. అంటే ప్రజల మనిషి, ప్రజల మధ్య ఉండే వ్యక్తి మా వెంకటేశ్వర రెడ్డి గారు. కేసీఆర్ గారు బయటికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అన్న? మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క జైలు అనేది మా వాళ్ళకేం కొత్త ఏం కాదు, మా నాయకులకేం కొత్త ఏం కాదు. బయలునాడుగా మన కేసీఆర్. హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం ఇక్కడ భూత్పూర్ మండలం పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇది వచ్చేసి 4వ వార్డు సంబంధించింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు సైనికుడుగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకు రాత్రింపగలు తనకు సేవలు అందించుకుంటూ ఇక్కడ 4th వార్డు గ్రామంలో అయితే మన దగ్గర ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 1 సంవత్సరం కావస్తా ఉంది. మరి ఇదే విధంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా అతి త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి హడావిడి అయితే నడుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మురీందర్ గౌడ్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఈరోజు కాంగ్రెస్ అధికారం వచ్చి అయితే 1 సంవత్సరం కావస్తా ఉంది కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? 100% కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పోలికలు లేవు. అన్ని విధాలా కూడా, ఒక్కటే విధం కాదు, ఇటు అన్ని విధాలా కూడా దానికి దీనికి చాలా ఫరక్ ఉంది. ఇవాళ ప్రజలే గ్రహిస్తూ ఉన్నారు. సంవత్సరం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి, మరి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను ఒక నాయకునిగా కాదు, ఇవాళ ప్రజలకు వెళ్తే ప్రజలే అందరూ కూడా అంత వ్యతిరేకతతో ఉన్నారంటే అంత వ్యతిరేకత క్లియర్గా మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి, మరి లోకల్ మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి, లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు అందరి సహకారంతో ఈ యొక్క మున్సిపాలిటీని, జిల్లాను ఎంతో అభివృద్ధి పదంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. మరి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు చేసినాయి. ఇలా ముఖ్యంగా ఆనాడు ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఎస్సీలు ఎస్టీలు వాళ్ళను ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఇలా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రతి తాండాకు కూడా బీటీ రోడ్లు అయిన ముఖ్య ఉద్దేశంతో ఇప్పటికే మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేయడమైంది. ఏదో ఒక చిన్న చౌళ్ళ తాండ కానీ ఇంకొక చిన్న తాండకు మాత్రం మిగిలిపోయినాయి. అవి కూడా పూర్తి చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర రెడ్డి గారు పంపించారు. అనివార్య కారణం వల్ల ప్రభుత్వం మారడం, ఆ పెండింగ్ అట్లే ఆగిపోయింది. ముఖ్యంగా మన కరువైన ప్రాజెక్ట్ ఒకటి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మన మండలంలోన తీసుకురావడానికి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఎంతో కృషి చేసిండ్రు. వారికి మళ్ళీ మా తరఫున, మా రైతుల తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఉన్నా మనం లేకున్నా చిరస్థాయిగా జన్మలకు అంటే ఇది ఎవరు తెచ్చిండ్రు, ఎవరు హయాంలో తీసుకొచ్చిండ్రు, ఈ డ్యామును ఇంతమంది రైతులకు ఉపయోగపడే రైతులకు, ఒక అన్నం పెట్టే రైతుకు ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారు పేరే చిరస్థాయిగా ఉంటుంది. కేసీఆర్ గారు పేరే చిరస్థాయిగా ఉంటుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే ఇవాళ ఏ గ్రామంకి వెళ్ళినా ఏ మారుమూల వాడకి వెళ్ళినా కూడా కేసీఆర్ పేరే తలుస్తున్నారు, మా ఎమ్మెల్యే గారే పేరు తలుస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి, అంటే అవి ఒక సాధ్యం కానంటే ఏంటి వాగ్దానాలు ఇచ్చి ఇది చేస్తామా చేయమా, సరే ఏమన్నా కానీ మనం వాళ్ళు గెలుస్తామనే ఓపు కూడా లేకుండే ఏం చేసి చెప్తాం, ఏమన్నా చెప్తాం, ఆకాశాన్ని కిందికి తీసుకొస్తా, పట్టపగలే లైట్లు వేస్తా అనే విధంగా వాళ్ళు ఏదో లేనిపోయి ప్రజలు మోసం చేసేటట్లు మేము 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తున్నారు, మేము 2,000 ఇస్తే 4,000 ఇస్తున్నారు,
ఒక ఇంట్లో ఒకరికే వచ్చిందా బిడ్డ, నేను ఇద్దరికి ఇస్తాను చెప్పిండు, వికలాంగులకు 6,000 చేస్తున్నాడు. ఇక రకరకాల చెప్పుడు ఎన్ని నోటికి ఏది వచ్చినా దాన్ని ఇది అవుతుందా కాదని ఆలోచన చేయకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం పదవే ముఖ్యమైన ఉద్దేశంతో చెప్పిండు. ఇవాళ ఇచ్చినటువంటి హామీలలో అంటే దగ్గర దగ్గర 420 హామీలు చెప్పిండు. ఇవాళ ఉన్నటువంటి ఒకటే ఒక హామీ, అది కూడా ఆర్టీసీ బస్సుల మహిళలకు ఫ్రీ అని చెప్పిండు. అది కూడా దాంట్లో కూడా స్పష్టమైన అదే. ఎందుకంటే ఇవాళ టీచర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లక్షల జీతాలు తీసుకొని ప్రభుత్వ బస్సులో ఫ్రీగా పోతున్నారు. ఇవాళ సామాన్య మానవుడికి ఏం పని ఉంటుంది? ఎప్పుడో నెలకోసారి మామినారు వెళ్ళొచ్చు, ఓ పెళ్లికో పేరెంట్కో పోవచ్చు. రోజైతే తిరిగేది మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్తులే కదా, వాళ్ళకి ఫ్రీ చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదు, కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. దీనిలో కూడా తప్పుడు అడుగు వేసిండు. మరి ఇలా రైతులకు యూరియా లేక ఫెర్టిలైజర్ సమంగా అందకుండా మీ అందరూ కూడా గ్రహిస్తుండ్రు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వముడు ఎండాకాలం మేర కూడా ఒక 10 నిమిషాలు కరెంటు పోలే. ఈరోజు అదే నీ ఇప్పుడు ఉన్నటువంటి చెరువులు నిండి వర్షాలు బాగుపడ్డాయి. ప్రతి గ్రామంలో మీరు ఇక టౌన్లో కూడా మామూనాడు టౌన్లో కూడా రోజుకు 10 సార్లు 15 సార్లు కరెంటు పోతుంది వస్తుంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే జనరేటర్లు మరి ఒక బ్యాటరీ షాపులు అన్నీ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ మన తప్పగా పాద పరిస్థితులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక మనం ఖచ్చితంగా కరెంటు పోతుంది చేస్తుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా జనరేటర్లు పవర్ బ్యాటరీలు అన్నీ ఓపెన్ చేసి షాపులు తెచ్చుకుంటా ఉన్నారు. మరి దానికి చాలా తేడా ఉంది. మా గౌరవ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా మేము ఓడినా గెలిచినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా, ఏ కార్యకర్తకు ఆపద జరిగినా, ఏ ప్రజలకు ఏమి ఇబ్బంది జరిగినా, ఆరోగ్యపరంగా కానీ ఒక శుభకార్యాలకు కానీ మరి కార్యకర్త ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ప్రతి దానికి పిలిస్తే వెంబడే నియోజకవర్గంలో ఉండి ప్రతి ఒక్క గ్రామానికి రోజు తిరుగుతూనే ఉన్నాడు. అంటే ప్రజల మధ్య ఉండే వ్యక్తి మా వెంకటేశ్వర రెడ్డి గారు. మరి చాలా తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. అన్న ఇంకొక విషయం అన్న, ఇక్కడ ఈ మండల పరిధి మనం చూసుకుందాం. ఈరోజు భూత్పూర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అన్న? ఓకే, మేము ఒకటే చెప్తాను. యాక్చువల్గా మా గౌరవ ఎమ్మెల్యే గారి పైన 100% ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఒకటేమైందంటే గతంలో అన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీలో రావడం, కొద్దిగా సమన్వయ లోపం జరగడం, మరి ముఖ్యంగా ఏంటంటే ఒక నిర్లక్ష్యం. మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా 8,000 మెజార్టీతో గెలుస్తాడు, 2,000 మెజార్టీతో గెలుస్తాడనే అందరూ కూడా అంటే ఈజీ గెలుస్తామనే ఉద్దేశంతో కొద్దిగా డిలే చేయడం. అంటే ఏమైంది లేదు ఖచ్చితంగా గెలుస్తామనే ఉద్దేశంతో ఉండడం వల్ల కొద్దిగా మా పొరపాటు కూడా జరిగింది. మా మండల స్థాయి నాయకుల పొరపాటు, మరి ప్రజల ఎక్కడ కూడా పొరపాటు లేదు. ఎందుకంటే అభివృద్ధి మేము ఏదైనా మాకు ఘనస్వాగతం పలికిండ్రు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పట్ల ప్రతి గ్రామంలో చిన్న తాండకు పోయినా కనిపిస్తుంది. ఏ గ్రామం పోయినా ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. కొద్దిగా లోకల్ వాళ్ళ మీద కొద్దిగా చిన్న అది వల్ల కూడా కొద్దిగా కారణం కావచ్చు ఆ ఎమ్మెల్యే గారికి. ఈ పొరపాటు ముందర కూడా జరగకుండా కలిసికట్టుగా ఉండే రేపు స్థానిక ఎన్నికల్లో మేమంతా కూడా ఖచ్చితంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, సింగిల్ కానీ, అలాగే మున్సిపాలిటీని కానీ తప్పకుండా కలిసికట్టుగా ఉండి ఈ స్థానాలంటే గులాబీ జెండా ఎదురవేయడానికి మేమంతా కలిసికట్టుగా మన గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మళ్ళీ ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని, రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేమంతా కలిసికట్టుగా ఉండి ఒక పార్టీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని తెలియదు. ఒక పని చేసినప్పుడు ఎంటర్ రియాక్షన్ అయితే దాని వాల్యూ తెలియదు. అంటే మనిషి మనం చేసిన దానికి వాళ్ళ చేసిన తేడా కూడా తెలియాలి అనే ఉద్దేశంతోన ఈరోజు ప్రతి విషయంలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవితమ్మ కానీ, మరి ముఖ్య నాయకులు పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ప్రతి విషయంలో స్పందించిండు. ఇలా మూసీ నదిలా మేమంతా కూలగొడతామంటే మేము పోయి ఆ బుల్డోజర్కి అడ్డం పడుకుంటా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళంతా కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి బాధ్యత నిర్వహిస్తున్నారు. అందరూ కూడా పార్టీ సమన్వయం అయింది. ఇలా గవర్నమెంట్ ఆ విషయంలో ఈ యొక్క మా చేసినటువంటి ఫలితమే గవర్నమెంట్ దానికి వెనక్కి తీసుకున్నది. ఇలా చాలా మంది అప్పటికి కూడా బీద వాళ్ళై, కొంతమంది ధనికులై అనవసరంగా ఇల్లు కూడా కొట్టిండ్రు. ఏదైనా ఉంటే నీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఒకటే చేయాలి, నీకు హైడ్రా ఉంది అని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఈ నెంబర్లో రిజిస్ట్రేషన్ చేయరు బై, దీంట్లో హైడ్రా ఉంది అని గవర్నమెంట్ దాని మీద ఆర్డర్ రిజిస్ట్రేషన్ చేయకుంటే అక్కడ నువ్వు ఎలాంటి ఇల్లు కూడా కట్టుకోవడానికి అవకాశం లేదు. దాంట్లో తప్పు పని చేసింది కనుక ఇక ముందర ఆ పొరపాటు జరగకుండా ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది హైదరాబాద్ దిల్లోకి వస్తుందా, ఇది నాలా ఉందా అని తెలుసుకొని పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క జైలు అనేది మా వాళ్ళకేం కొత్త ఏం కాదు, మా నాయకులకేం కొత్త ఏం కాదు. ఇలా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి ఎవరైతే పేరున్నారో, ఎవరైతే పార్టీ కోసం టీఆర్ఎస్ పార్టీ బాగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో విధంగా కేసులు ఇరికేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే మొన్న
గ్రామంలో మున్సిపాలిటీలో చెత్త తీస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, మోరీలు పారుకుపోయినాయి. వ్యవస్థ అంతా ఇక్కడ అస్తావస్తుంది. గతంలో ఉన్నటువంటి మా పార్టీ చెందిన కౌన్సిలర్ ఎన్నోసార్లు కమిషనర్కు వాళ్లకు అందరికీ మొర పెడితే కూడా ఎవరు పట్టించుకోలేదు. దాని ఉద్దేశంతోనే మొన్న మేము మున్సిపాలిటీలో మా కౌన్సిలర్ అంతా ధర్నా చేస్తే దానికి మద్దతుగా మేము వెళ్తే మా పైన కూడా అక్రమ కేసులు పెట్టి బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం, మా నాయకుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఏమవుతుంది ఒక వేణు ఎన్నో స్వతంత్రం అనేది జైల్లోకి పోకుంటే స్వతంత్రమే రాకుండే. మేము కోరే దాంట్లో న్యాయం ఉంది, ప్రజల మద్దతు మాకుంది. మీరు జైలు వేస్తే మీ అంతా మీకు ఉంతా మీరు దోకున్నట్టే లెక్క. ఎందుకంటే ప్రజల పక్షాన ఉండే నాయకుడు ఎప్పుడన్నా మేము ఎందుకు అడుగుతాం? మా సొంతం నాకు 200 గజాలు అని అడుగుతలేమే, లేకుండా వాళ్ళు డబ్బులు అని అడుగుతలేం కదా. ప్రజలకు చెత్త ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, కాలువలు ఊరుసుకోపోయినాయి, లైట్లు లేవు అనే ఉద్దేశంతో పోరాడుతూ అన్నప్పుడు మేము ఎవరి పక్కన ఉన్నట్లు? ప్రజల పక్కన ఉన్నట్లు. నువ్వేదో మీకు అధికారం ఉంది కదా అని యంత్రాంగం మీకు పనిచేస్తుందనే కేసులు పెడితే మాత్రం దానికి ఎదుర్కొనే సమస్యనే లేదు. మేము దేనికైనా సిద్ధం, మా నాయకుడు ఎప్పుడైనా ఎల్లవేళలా న్యాయం కోసం, ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటాం. అన్న, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఈ భూత్పూర్ సంబంధించి 4వ వార్డులో అయితే ఎక్కువగా మురళీధర్ గౌడ్ గారి పేరు అయితే ఎక్కువగా వినబడతా ఉంది. 4వ వార్డు సంబంధించి కంపల్సరీగా ప్రజల్లో కూడా వస్తున్నట్టు పాజిటివ్ థింక్ కారణం ఏముందన్న? ఒకటే బ్రదర్, నేను అంటే గతంలో 83 రాజకీయంలో ఉన్నా, 2 సార్లు పార్టీ అధ్యక్షుడిగా చేసిన. మేమంతా కూడా ఆలన్న అభిమానులం. వాళ్ళ ఫాదర్ రఘుపతి రెడ్డి గారి ఎంబడి ఉన్న వాళ్ళం. తర్వాత ఆలన్న ఎంబడి ఉన్నాము. మేము ఒకటే ఆడుతున్నాం. మేము ఈ గ్రామాన్ని చదివించిన అంటే 83 రాజకీయంలో పనిచేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావియకుండా ప్రజలకు మనకు తోచిన సాయం చేయాలి. ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో, ఎక్కడైతే అది ఉందో పోయి మాట్లాడడం, చేయడం, వాళ్ళకి సమయానికి ఏదైనా మంచి చేయడానికి అవసరం ఉంటే మనం చేసుకుంటూ పోయినాం. దాని గురించి నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల కోసమే పనిచేస్తా. సగం రాత్రి ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తా. అవసరం కూడా అక్కడ స్పాట్ మీదకి ఆ నైట్ 2 కానీ 1 గంట కానీ వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి అది చేస్తూ ఉంటా. ఇంకో విషయం ఏంటంటే, ఇది 4వ వార్డు అని కాదు, నేను ఈ మండలంలోనే ఏ గ్రామమైనా సరే ఖచ్చితంగా అంటే నాకు అన్ని గ్రామాలకు సంబంధం ఉంది. అంతటా మా క్యాడర్ ఉంది, మాకు బలం ఉంది. మేము మంచిదానికి ఏదానికని తప్పు ఉంటే సొంతం తప్పునని బాబు తప్పు రానని చేయొద్దు, ఈ పద్ధతిలో ఉండని చెప్పే వ్యక్తిని నేను. అది ఆ భగవంతుడు ఇచ్చిన నాకు అవకాశం. మరి మా ఎమ్మెల్యే గారు కూడా, మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పిండ్రు, మనం సాధారణంగా సాయం చేయండి, ఒకరికి అన్యాయం చేయొద్దు అనే మాట చెప్పిండు. మేము ఆయన మాటల మీద సూచన తప్పకుండా అదే పాటిస్తాం, అదే కొనసాగిస్తాం. అన్న, వాస్తవంగా ఈరోజు 4వ వార్డులోనే మేము ఎందుకు చెప్పాస్తే ఎక్కువగా మీ పేరు ఎక్కువ వినబడుతుంది కాబట్టి, యాక్చువల్ గా మీ సీనియర్ నాయకులు ఈ మండలము ఒక గ్రిప్ ఉంటుంది, మీకు పరిచయాలు ఎక్కువ ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ మీ పేరు ప్రస్తుతాన్ని ఎక్కువ వస్తుంది కాబట్టి దీని చర్చ మేము ముందర పెట్టామన్న. అన్న, ఇంకొక విషయం అన్న, మీరు ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా మీకంటూ ఒకటి కార్యక్రమం చేయాలా, మిగిలిపోయిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఏది మిగిలిపోయిందని ఏది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఒకటే అండి, నేను వాస్తవంగా ఉండేదంటే నాది 10th వార్డు. 10th వార్డులో నా సొంతం ఇల్లు బాబా అక్కడ ఉండే. నేను ఈ మధ్యలో 2 years నుంచి 4th వార్డు రావడం జరిగింది. మరి ఈ వార్డు ఆ వార్డు అనేది కాదు, మా గౌరవ ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఒక పార్టీ దీనికి ఒక లైన్ ఉంటుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి, అంటే రిజర్వేషన్ ప్రకారం ఎక్కడ అవకాశం ఉండి ఎక్కడ ఈ వార్డు ఆ వార్డు అని కాదు, 9th వార్డు కానీ 10th వార్డు కానీ 4th వార్డు కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మా ఎమ్మెల్యే గారు అందిస్తే నేను మీరు ఇక్కడ వచ్చి 4th వార్డులో ఎంక్వైరీ చేసిండు. ఓకే, 10th వార్డుకు పోయి చేయండి, 9th వార్డుకు చేయండి, ఎక్కడైనా మన పేరు 100% చెప్తుంటారు. ఎందుకంటే మనం కాంప్లికేటెడ్ వ్యక్తులము, ఒకరు ఇబ్బంది వ్యక్తులు, సాయం చేసే వ్యక్తులం. ఇంకోటి ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా సగం రాత్రి స్పందించే వ్యక్తులం, క్లియర్ చెప్పినాం. ఇంకో విషయం అంటే మన పబ్లిక్లో ఉన్నాం కనుకనే పబ్లిక్లో ఆశీర్వాదం అనేది మాకు తప్పగా ఉంటుంది. మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా మాకు అదే నేర్పిడు. దాన్ని బట్టి మేము నడుచుకుంటామని తెలియజేసుకుంటాం. ఇంకో ఉదయం 6:30కు నేను 9th వార్డులో వెళ్ళాను. మార్నింగ్ 9th వార్డులో వెళ్తే ఒక దగ్గర 10 మంది దాకా కలిసి అక్కడ తెలిసిన వాళ్ళు, అన్న ఏమన్నా ఈసారి నీవు మా వాడుకులు పడుతున్నావా అని వాళ్ళే అడుగుతుండ్రు. నేను ఒకటే చెప్పిన, మా ఎమ్మెల్యే గారు ఎక్కడ లేవడమంటే అక్కడ లేవడతా, లేదన్నా మా దగ్గర ఉండాలని, నువ్వు మా అక్కడనే రావాలని. అనుకోకుండా అట్లా పడి 10th వార్డులోకి వచ్చిన ఒక వ్యక్తి దగ్గర కలుద్దామని వచ్చిన.
ఆడ కూడా కలిసినప్పుడు అందరు టాపిక్ అంతా లేదన్నా సార్ నీవు ఉంటున్నావు అంట కదా, నీవు మా ఏరియాలో ఉండాలి, మేము గెలిపిస్తామన్నా అనే వాళ్ళ నోటు నుంచి వెళ్ళింది. నేను ఒకటే అందరికి ఎవరికైనా చెప్పినా, ఇది ఒక ఇండివిజువల్ ఇవ్వడే కాదు, పార్టీ ఉంది, వ్యవహారం ఉంది, పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఆదేశిస్తే భూత్పూరే, మొత్తం మీద ఏడున్నా భూత్పూరే, అది మనదే, ఇది మనదే. పెద్దలు అందరు కలిసి నిర్ణయించేదానికి వాట కూడా మనం 100% ఏడవన విజయం సాధిస్తామని తెలియజేసుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలకైతే మరి మీ అభిమాన నాయకుడు మురళీధర్ గౌడ్ మరి ఆ వార్డుకు రావాలా, ఈ వార్డుకు రావాలా అనేది మీకు ఇష్టం ఉండొచ్చు, బట్ కాకపోతే అధిష్టానం అనేది ఒకటి ఉంటది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు ఏది దిశానిర్దేశం చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. బట్ కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి భూత్పూర్వత, ఎందుకంటే అక్కడ రామంటున్నారు, ఇక్కడ రామంటున్నారు, బట్ నా అధిష్టానం ఎక్కడ నాకు పిలిపిస్తే అక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ మనకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.